శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం భగవద్గీతలో 17వ అధ్యాయం ఏమిటి అంటే శ్రద్ధాత్రయ విభాగ యోగ. దీంట్లో మనం మొదటి శ్లోకం ఏమిటి అంటే, చెప్పుకోబోయే ముందు హరే కృష్ణ 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 హరే హరే. మొదటి శ్లోకం ఏమిటి అంటే, ఏ శాస్త్ర విధి మృత్యుజ్య అంటే ఇక్కడ ఎలా పలకాలంటే, శాస్త్ర విధిం ఉత్యుజ్య యజంతే శ్రద్ధయా అన్వితాః. ఉత్యుజ్య ఉత్సృజ్య, చూడండి, ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః. ఏ శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వ మాహు రజస్తమః. సత్వ మాహు రజస్తమః అంటే శాస్త్ర విధిని విడిచిపెట్టి భక్తి శ్రద్ధలతో యజ్ఞాలు కానీ దైవ పూజలు కానీ కొంతమంది చేస్తూ ఉంటారు. వారి విధానము సాత్వికమా, రాజసమా, తామసమా, అందులో చూస్తూ ఉంటాం. రెండో శ్లోకం ఏమిటి? త్రివిధా భవతి శ్రద్ధ దేహీనాం స్వభావనజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతితాం శృణు. అంటే శాస్త్రోక్తంగా కాకుండా కేవలం స్వభావాన్ని అనుసరించి ఏర్పడితే ఉంటే మానవుల శ్రద్ధ సాత్వికం, రాజసం, తామసం అని 3 విధాలుగా ఉంటాయి. ఇక్కడ 3 విధాలైనటువంటి భక్తి భావాలు ఉంటాయి. మూడవది, సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి భారత. శ్రద్ధ మయో అయం పురుషో యో యచ్చదస్స ఏవ సహ. అంటే ప్రతి మానవుడిలోని మనస్సు, బుద్ధి, అహంకారం, మనస్సు అని ఉంటూ ఉంటాయి, చిత్తం. ఈ 4 కలిపి అంతఃకరణ అంటారు. ఈ అంతఃకరణ ప్రతి జీవిలో వాడి పూర్వజన్మ సంస్కారం వలన ఏర్పడుతూ ఉంటుంది. 4వ శ్లోకం, యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూత గణాన్ సాన్యే యజంతే తామసా జనాః. సాత్వికమైనటువంటి భక్తిభావాలు కలిగినటువంటి వాడు సత్వగుణంతో కూడినటువంటి దేవతలను పూజ చేస్తాడు. రజోగుణం ఉన్నటువంటి వాడు యక్షులు, రాక్షసులు అంటే తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి రూపాల స్వభావం కలిగినటువంటి మూర్తులను పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది అది. 5వ శ్లోకం, అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభహక్క రసంయుక్త కామరాగ బలాన్వితాః. వీళ్ళు రాజసిక, తామసిక ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు చేసే పనులు అన్నీ వాళ్ళ తాలూకా అవసరాలకు తగినట్టు, తమ తాలూకా అనుకూలతకు తగినట్టు చేస్తూ ఉంటారు. కానీ శాస్త్ర విధి ప్రకారం చేయడానికి ఇష్టపడరు. వారి తాలూకా తపస్సులు, పూజలు భయానకంగా, జుగుప్సాకరంగా ఉంటాయి. ఇంకా కొంతమంది తమ గొప్పతనం, వాళ్ళకు ఉన్న సంపదలు, హోదాను ప్రదర్శించుకోవడానికి అహంకారంతో పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. కానీ భక్తితో కాదు. వారు చేసే పూజలు, తపస్సులు కొన్ని కోరికలతో, బంధనాలతో నిండి ఉంటాయి. 6వ శ్లోకం, కర్మ ఎంత శరీరస్థం భూతగ్రామ మచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసురా నిశ్చయాన్. అంటే కొంతమంది ఏమిటి చేస్తారంటే, తప్యంతే ఏ తపోజన అంటే ఏకాగ్రతో భగవంతుడు ధ్యానం చేయడం, మనసులో మాలిన్యం పోగొట్టుకోవడం. అంతేకాని శరీరాన్ని క్షీణించేసి ఘోరమైనటువంటి ఉపవాసాలతో శరీరాన్ని క్షీణింపచేయడం, దాని నుంచి మనస్సు బాధ పెట్టుకోవడం, మనం బాధపడడం, ఇవన్నీ కూడా మంచిది కాదు. కామరాగ బలాన్విత అంటే బలం అంటే శారీరక బలమే కాదు, దైవ బలం కూడా ఉండాలి. అది కర్మ ఎంత అంటే శరీరం భూతగ్రామము, శరీరంలో ఉండే పంచభూతాలు అంటే ఇంద్రియాలు కఠిన ఉపవాసాలతో శరీరానికి కావలసిన ఆహారం ఇవ్వకుండా శుష్కింపజేయడం, బాధ పెట్టడం, ఇవి అసుర లక్షణం. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన క్రమ పద్ధతులు ఉపవాసాలు చేసుకోవాలి తప్పించి, ఉపవాసం అంటే ఇక్కడ అన్నాన్ని భిన్నం చేసుకుని తినాలి. అలాగే
మనం ద్రవ పదార్థాన్ని కానీ ఘన పదార్థంతో కానీ రోజుకి అంటే వారానికి ఒకసారి, వారానికి ఒక రోజు లేదా 2 రోజులు మనం మన శరీరంలో ఉండే యంత్రాలకి కొంతవరకు విశ్రాంతిని ఇవ్వగలగాలి. 7వ శ్లోకం ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞస్తపస్తదా దానం తేషాం భేదమిమం శృణు. అంటే మనం తినే ఆహారం 3 విధాలుగా ఉంటుంది. శరీరం నిలబడడం, ఆరోగ్యంగా ఉండడానికి మితాహారం ముఖ్యం. కాబట్టి దీన్ని గుట్టి ఆలోచించుకుంటూ చేసుకుని వెళ్తాది. 8వ శ్లోకం ఆయుస్తత్వ బలారోగ్య సుఖప్రీతి నివర్ధన రస్యా స్నిగ్ధ స్థిర హృద్య ఆహార సాత్విక ప్రియ. అంటే సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతారో వివరించబడి ఉంది. కాబట్టి మనం తినే ఆహారం కూడా సులభంగా జీర్ణమయ్యేదిగా ఉండాలి. అంతే తప్ప అది జీర్ణం కాని ఆహారాన్ని పెట్టుకుని మనం భగవంతుడి దగ్గర మనం ఎటువంటి మనస్సుని కేంద్రీకరించలేము. 9వది కట్మామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహీనం ఆహార రాజ్య సస్యేష్ట దుఃఖ శోకమయప్రదాహ. మనకి చేదుగా, పుల్లగా, ఉప్పుగా, కారంగా, బాగా వేడిగా ఉండే తర్వాత బాగా దాహం వేసేవి, శరీరానికి అజీర్తి, కడుపులో మంట ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సమం అంటే అన్నీ సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. అలా అని మితిమీరి తినకూడదు, అలాగని కఠిన ఉపవాసం లేకుండా మధ్యస్థంగా వెళ్ళాలి. యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్చిష్టమపి తామేజ్యం భోజనం తామస ప్రియం. 6 గంటల ముందు వండిన ఆహారం, ఉడకని ఆహారం, రుచిలేని ఆహారం, దుర్వాసన వేస్తున్న ఆహారం, చెడిపోయిన ఆహారం ఇవి తినకూడదు. ఇది అఫలా కాంక్షి వీర్యజ్ఞో విధిదృష్ణో ఇజ్యతే యష్టవ్యమేవేతి మనస్సమాదాయన సాత్విక. యజ్ఞము అంటే కేవలం హోమకుండల్లో నెయ్యి, సమిధులు, హోమద్రవ్యాలు పేల్చడమే కాదు, ఇవన్నీ కూడాను. అవిసంధాయతు ఫలం దంబర్ధమపి చైవజేత్ ఇజ్యతే భరతశ్రేష్ఠతం యజ్ఞం విద్ధిరాజసం. రాజస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఊరికే ఏ పని చేయరు. వారు ఏ పని చేసినా దానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటే కానీ చేయరు. ఇది 13వది విధిహీన మసృష్టున్న విధిహీన సృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. అంటే పితృదేవతలకు జలతర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తాం, భోజనాలు పెడతారు. కానీ చేయించిన బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చేటప్పుడు ఇంతివ్వాలా అంతివ్వాలా అని బాధపడుతూ ఇస్తారు. కానీ బ్రాహ్మణులు వాటి మీద బతుకుతారు, అదే వారి జీవనోపాధిని ఆలోచించరు. మనం నెలంతా పనిచేసి జీతం తీసుకున్నట్టు వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు మన చేత కర్మక్రతువులు జరిపించి దక్షిణల రూపంలో వారి పారితోషికం తీసుకుంటారు. కానీ అక్కడ సంవత్సరానికి ఒకసారి మనం చేసే శ్రాద్ధ కర్మకి మనం అక్కడ బేరాలు ఆడుతూ ఉంటాం. ఇది ఆలోచించండి. 14వ శ్లోకం దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శరీరం తప ఉచ్యతే. దేవతలు, బ్రాహ్మణులు, గురువులు, ప్రాజ్ఞులు పూజించడం మానసికంగా, శారీరకంగా రుచిగా ఉండటం, చక్కని ప్రవర్తన కలిగి ఉండటం, బ్రహ్మచర్యాన్ని, అహింసని పాటించడం, వీటికి శారీరక తపస్సులు అంటారు. ఇది 15వ శ్లోకం అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవం వాగ్మయం తవ ఉచ్యతే. శరీరంలో ఉండే కర్మేంద్రియాలతో పనులు చేస్తే నోటితో మాట్లాడతాం. ఆ మాటలు కూడా ఒక తపస్సు లాంటిదే. మన సంస్కృతిలో వాక్కును సరస్వతీ స్వరూపం ఉన్నారు. అందుకే వాగ్దేవి అని సరస్వతీదేవికి మరొక పేరు ఉన్నది, శారదాంబ. ఈ వాక్కు రూపంలో సరస్వతీదేవి ప్రతి వాడి నాలుక మీద నివసించి ఉంటుంది. అందుకు అటువంటి సరస్వతీదేవి రూపమైనటువంటి వాక్కుని ఉపయోగించేటప్పుడు మనం ఎంతో శ్రద్ధ వహించాలి. పవిత్రమైనటువంటి వాక్కు శక్తిని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి. దుర్వినియోగం చేయకూడదు, అసభ్యంగా మాట్లాడకూడదు, ఇతరులకి బాధ కలిగించే మాటలు మాట్లాడకూడదు. అందుకే వాక్కుని బాణంతో పోల్చారు, వాగ్బాణాలు అని అన్నారు. ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత దానికి ఉపసంహారం చేయవచ్చేమో కానీ ఒకసారి మాట బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. అది 16వ శ్లోకం మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంసిద్ధిరిచ్చేత తపో
మానసముచ్యతే, మనస్సు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవడం, సౌమ్యంగా ఉండడం, ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండడం, ఆత్మను అటు ఇటు పోనీయకుండా అదుపులో పెట్టుకోవడం, ఇవన్నీ చేయాలి. 17వ శ్లోకం. శ్రద్ధగా పరయా తప్తం తపస్తత్రివిధం స్నరై అఫలాకాంక్ష బిర్యుక్తై సాత్వికం పరిరక్షతే. మానవుల చేత ఫలాపేక్ష లేకుండా అమితమైనటువంటి శ్రద్ధతో నిశ్చలమైనటువంటి మనస్సుతో చేయబడే శారీరక, వాచిక, మానసిక తపస్సులని సాత్విక తపస్సు అంటారు. ఇది 18వ శ్లోకం. సత్కారమాన పూజార్థం తపో దంభైన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇప్పుడు మనకి ఎవడి కోసము మనం గొప్పతనం, ప్రచారం కోసం, డాంబికం కోసం మనం చేసే తపస్సులో నిర్మలత్వం, నిశ్చలత్వం ఉండదు. భగవంతుడి మీద భక్తి భావాలతో చెయ్యాలి. అలా చేస్తేనే భగవంతుడు మనల్ని తన తాలూకా దృష్టిలో వేసుకుంటాడు, తన జాబితాలో వేసుకుంటాడు. 19వ శ్లోకం. మూఢగ్రాహేణ ఆత్మానో యత్విడయా క్రియతే తపః పరస్త్యోజ్యా ధనార్థం వా తత్తామ సముదాహృతం. మూర్ఖమైనటువంటి పట్టుదలతో శరీరాన్ని బాధపెట్టి కష్టపడి చేసే తపస్సులు, ఇతరులకు హాని కలిగించాలనే ఉద్దేశంతో చేసే తపస్సులు, పూజలు, యజ్ఞాలు అవన్నీ కూడా తామసిక తపస్సులు అంటారు. వాటి వలన కొద్దో గొప్ప ఫలితం వచ్చినప్పటికీ చివరికి వాళ్ళే బాధపడవలసి వస్తుంది. 20వ శ్లోకం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణి దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానాల గురించి చెప్తున్నారు. ఏమిటి దానాలకు? ఒకటి సాత్విక, రాజసిక, తామసిక దానాలు. అందులో మొదటిది సాత్విక దానం. దేశకాల పాత్రను బట్టి చేయాలి. పుణ్యక్షేత్రాల్లో, పర్వదినాల యందు చేయాలి. యోగ్యుడైన వాడికే దానం చేయాలి. దానం చేసిన తర్వాత ఎవరికైతే దానం చేశాడో వాడి నుండి ప్రత్యుపకారాన్ని కోరకూడదు. అది దానం అనిపించుకోదు. అది దాతవ్యం. ఇది అంటే దానం చేయడం నా ధర్మం, నేను దానం చేయాలి అని నిర్ణయించుకోవడం. పేరు ప్రతిష్టల కోసం, ఒకరి మెప్పు కోసం దానం చేయకూడదు. ఇది అనుపకారణి అంటే ఇతరులకు ప్రత్యుపకారం చేస్తారు, ఆ బుద్ధితో దానం చేయకూడదు. పేదవాడికి, శక్తి లేని వాడికి, వికలాంగులకి, దరిద్రులకి దానం చేయాలి. ఎందుకంటే వారు దానాన్ని స్వీకరిస్తారు, కానీ ప్రత్యుపకారం చేసే శక్తి వాళ్ళ దగ్గర ఉండదు. 21వ శ్లోకం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ధియతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. మనం చేసినటువంటి దానానికి ప్రత్యుపకారం కోసం చేసే దానం లేక తాను చేసే దానానికి తగిన ప్రతిఫలం కోసం చేసే దానం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితాన్ని ఇవ్వదు. 22వ శ్లోకం. అదేశకాలే యద్దాన మపాత్రేభ్యచ్చ ధీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. దానం చేసే ప్రదేశంతో కానీ, దానం చేసే కాలంతో నిమిత్తం లేకుండా ఎక్కడ పెడితే అక్కడ, ఎప్పుడు పెడితే అక్కడ, ఎవరు కనిపెడితే వారికి, ఏ పనికి పెడితే ఆ పనికి, ఏ వస్తువు అంటే ఆ వస్తువు మర్యాద లేకుండా తిడుతూ, దూషిస్తూ చేసే దానం తామసిక దానం. కాబట్టి ఇది చేసిన దానానికి వారి జాబితాలోకి రాదు. 23వ శ్లోకం. ఓం తస్తద్ధితి నిర్దేశో బ్రాహ్మణ స్త్రీవిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాచ్చ యజ్ఞాచ్చ విహితాపురా. బ్రహ్మని ఓం అని కానీ, తత్తని కానీ, సత్తని కానీ 3 విధాలుగా నిర్ణయిస్తారు. ఈ 3 పేర్లతోనే పూర్వం బ్రాహ్మణులు వేదాలు, అందులో చెప్పబడిన యజ్ఞ విధులు నామరూపాలతో నిర్వచించారు. ఇది 24వ శ్లోకం. తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞాదానతప క్రియా తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞాదానతప క్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినం. అంటే ఇక్కడ మనకి ఓంకారాన్ని వచ్చే పూర్తయిన తర్వాత ఓం సత్ అనే అంటే మంత్రంతో ముగిస్తారు. ఓంకారం మొదలుపెట్టి ఓం తస్తో ముగిస్తే ఆ క్రియ పరమ పవిత్రం అవుతుంది, ఫలవంతం అవుతుంది. ఎందుకంటే మంత్రాన్ని అర్థం చేసుకుంటూ మననం చేయడం వలన పరమాత్మమయం, నాది ఏదీ లేదు అనే భావన ప్రతి వాళ్ళలో కలుగుతుంది. 25వ శ్లోకం. తదిత్య నభిసంధాయ ఫలం యజ్ఞతప క్రియా
దాన క్రియాచ వివిధ క్రియంతే మోక్షాకాంక్షిభి. ఓంకారం తర్వాత వచ్చే పదం తత్ అంటే పరబ్రహ్మతత్వం. ఈ పదం ఉచ్చరించడం వలన మానవులు ఎల్లప్పుడూ పరమాత్మ పరబ్రహ్మ ఉనికిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. 26వ శ్లోకం. సద్భావే సాధుభావే చ సదీత్యే తత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తదా సత్శబ్ద పార్థయుచ్యతే. ఈ శ్లోకంలో ఓం అనే అక్షరం బ్రహ్మను సూచిస్తుంది. తత్ అనే పదం ఆ బ్రహ్మ అనే పదంలో అర్థంలో వాడబడింది. 27వ శ్లోకం. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యో వా విధీయతే. యజ్ఞాలు, తపస్సు, దానాలు ఇంకా భగవంతుడి కోసం చేసే ఏ కార్యమైనా కూడా ఒక నిష్ఠతో, శ్రద్ధతో, నిశ్చలమైనటువంటి మనసుతో చేయాలి. ఇవి 28వ శ్లోకం. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థన తత్ప్రేత్యోనో ఇహ. నాయన, అశ్రద్ధతో చేయబడే హోమం కానీ, దానం కానీ, తపస్సు కానీ, ఇతర కర్మలు కానీ సత్పరిధిలోకి రావు. ఇది అయ్యా ఇవాళ మనకి 17వ అధ్యాయం సంపూర్ణం. దీని తాలూకా ఫలశ్రుతి చెప్పుకుందాం. పూర్వం ఖడ్గబాహుడనే రాజు ఉండేవాడు. అతనికి సేవకుడు ఒకడు ఉండేవాడు. వాడి పేరు దుశ్శాసనుడు. వాడు చాలా కపట బుద్ధి కలిగినటువంటి వాడు. ఒకసారి వాడు ఏం చేశాడంటే, మాండలిక రాజకుమారులతో చాలా ధనం పందెం వేసి ఒక ఏనుగుపైకి ఎక్కాడు. అది అసలే మహా చెడ్డ ఏనుగు. అందుచేత దాని మీదకెక్కి తన చిత్తం వచ్చినట్టు మాట్లాడాడు. అయితే కొంత దూరం బాగానే వెళ్ళింది. అయినా వాడు పెద్ద పెద్ద కేకలు, అరుపులు పెడుతూ దాన్ని తోలుతున్నాడు. ఆ కేకలు విని అది కోపంతో కుతకుతలాడుతూ అడ్డదిడ్డంగా గంతులు వేసింది. పట్టు తప్పి వాడు కింద పడ్డాడు. పడిపోయిన వాడిని చూసి పెద్దగా గీంకరిస్తూ వచ్చి ఆ మొదపటేనుగు మహాకోపంతో వాడిని దూరంగా విసిరేసింది. వాడి ప్రాణాలు అలాగే పైకి పోయి వాడి భౌతిక శరీరం మాత్రం కింద పడింది. కాలవశాన ఈ విధంగా మరణించినటువంటి దుశ్శాసనుడు తరువాత జన్మలో ఏనుగై పుట్టాడు. సింహళ ద్వీప మహారాజు దగ్గరికి చేరి అక్కడ చాలా కాలం గడిచింది ఆ ఏనుగు. అయితే సింహళ దేశపు రాజుకి ఖడ్గబాహుడితో మంచి స్నేహం ఉంది. అందుచేత ఆ రాజు జలమార్గం ద్వారా ఆ ఏనుగుని ఖడ్గబాహుడికి కానుకగా పంపించాడు. ఒకరోజు రాజభవనానికి ఒక మహాకవి వచ్చాడు. రాజు సంస్కృతంలో ఒక సమస్యనిచ్చి పూరించమన్నాడు. కవి చమత్కారంగా పూర్తి చేసి వినిపించడంతో రాజు కవికి ఆ ఏనుగుని బహుకరించాడు. అయితే ఆ కవి 100 సువర్ణ నాణ్యాలను తీసుకుని దాన్ని మాళవ సర్వేశ్వరుడికి అమ్మేశాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఏనుగు జబ్బు పడింది. దాన్ని జాగ్రత్తగా పెంచుతున్నా కూడా దానికి అసాధ్యమైనటువంటి రోగం వచ్చి మరణం ఆసన్నమైంది. దాన్ని ఆ ఏనుగు రక్షణ భారం వహించే మావటీలు సేవకులు రాజుగారి దగ్గరికి వెళ్ళి దాని దీన పరిస్థితిని వివరించారు. మహారాజా, తమ ఏనుగు చాలా సుస్థి చేసింది. ఇది ఆహార నిద్రాదులు మానేసింది. కారణం ఏమిటో మాకు అర్థం కావడం లేదన్నారు. వారు చెప్పిన సమాచారాన్ని విని రాజు ఏనుగులకి వైద్యం చేసే కుశలురైనటువంటి వైద్యులని మంత్రవేత్తలను తీసుకుని జ్వరగ్రస్తమై పడి ఉన్నటువంటి ఏనుగు దగ్గరికి తీసుకెళ్ళి రాజును చూడటంతోనే జ్వరబాధంతా మరిచిపోయి అక్కడి వారంతా ఆశ్చర్యపడేలా శాస్త్ర పండితుడివి, రాజనీతి సముద్రుడివి, హరివీర భయంకరుడివి, సదా విష్ణు పరధ్యాన తత్పరుడివి అయినటువంటి ఓ మహారాజా, ఈ మందు వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఈ వైద్యులు ఎవరూ నా రోగం కుదర్చలేరు. దాన జపాదుల వల్ల కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. నా మీద నీకు దయ కలిగినట్లయితే భగవద్గీత 17వ అధ్యాయాన్ని శ్రద్ధాత్రయ విభాగ యోగం చక్కగా పఠించే బ్రాహ్మణోత్తముడిని పిలిపించు అని ఆ ఏనుగు కోరింది. రాజు ఏనుగు కోరినట్లే చేశాడు. గీతా పఠనానంతరం ఆ బ్రాహ్మణుడు మంత్రజలాన్ని ఏనుగుపై జల్లాడు. అప్పుడు దుశ్శాసనుడు గజరూపం విడిచిపెట్టి ముక్తి పొందాడు. అతడి కోసం ఒక దివ్య విమానం వచ్చింది. అతడికి ఇంద్ర సమానమైనటువంటి తేజస్సు వచ్చింది. అలా అతడు దివ్య విమానం అధిరోహించాడు. రాజు అతను చూసి, పూర్వజన్మలో నువ్వెవరివి, నీ రూపమేమిటి, ఈ సందేహం తీర్చి వెళ్ళు అన్నాడు. రాజు కోరిక ప్రకారం కష్టజన్మ నుంచి విముక్తి పొందినటువంటి దుశ్శాసనుడు ఆనందంతో తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించి స్వర్గధామం చేరుకున్నాడు.
తర్వాత మాళవసరీశ్వరుడు కూడా అచంచలమైనటువంటి శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో భగవద్గీతలో 17వ అధ్యాయాన్ని జపం చేస్తూ అతి తక్కువ కాలంలో అతనికి కూడా ముక్తి లభించింది. ఇది భగవద్గీత 17వ అధ్యాయం ఫలశ్రుతి మహత్యం సంపూర్ణం. అయ్యా, ఇక్కడికి అయిపోయింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.